విశాఖలో దారుణమైన ఘటన. తెల్లవారేసరికి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య గారు ఆయనపై దాడి జరగటం, హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందటం తీవ్ర కలకలం రేపుతోంది. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. నాకు 10:30కి మా చిన్నాన్న గారు ఫోన్ చేసి ఇలా ఏదో అక్కడ ప్రాబ్లం అయింది వెళ్ళండి అని చెప్తే వచ్చాను. ఇక్కడికి రాకుండా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళమంటే హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే బ్రెయిన్ డెడ్. ఎంతమంది సార్ వీళ్ళు? ఫ్యామిలీ మెంబర్స్? 2 బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారండి. రమణయ్య గారు చిన్న ఆయన అందరికన్నా ఏదో సమ్ స్ట్రెస్లో ఉన్నారు. ల్యాండ్కి సంబంధించి ఆయన ఏదో సైన్ చేశారు, అదే దీనికి కారణం అన్నట్టు. అవన్నీ మనకు తెలియదండి. ఆఫీస్ వర్క్ మనకేం తెలుస్తుంది. ఆయన ఎప్పుడు డిస్కస్ చేయడు. ఆఫీస్ వర్క్ మాతో ఎప్పుడు డిస్కస్ చేయడు. నిన్న వైఫ్ కూడా ఇంట్లోనే ఉన్నట్టున్నారు. అంటే ఏం చెప్పారు? ఆమె ఏమైనా చెప్పారా? పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎవరో ఫోన్ చేసి రమ్మన్నారు. రమ్మంటే ఆయన కిందకు వచ్చాడు. కిందకు వచ్చినాక ఒక 2 వ్యక్తులు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత 3వ వ్యక్తి వచ్చి అటాక్ చేశాడు. అంటే వాళ్ళు కూడా 3వ వ్యక్తి కూడా 5-10 మినిట్స్ డిస్కస్ చేశాడు. డిస్కస్ చేస్తే అటాక్ చేశాడు. దేంతో అటాక్ చేశారు? ఏదో బలమైన ఆయుధంతోనే అటాక్ చేసినట్టు కనిపిస్తుంది సీసీటీవీలో. సార్, ఎంత దారుణం అంటే ఇప్పుడు తెల్లవారేసరికి ఒక తహసీల్దార్ ఇలా దుండగుల చేతిలో హతమార్చబడ్డారు అనేది వినడానికి కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే సెక్యూరిటీ పరంగా కూడా మనం చూస్తే ఇంకా థ్రెట్స్ ఇట్లా ఎంతోమందికి ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు? ఇటువంటి సంఘటనలు జరగడం అసలు ప్రభుత్వ అధికారులు పనిచేయడానికి కూడా ఎవరు ముందుకు రారు ఇలాంటి పరిస్థితుల్లో. అసలు ఆయన ఎంతో నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న ఆఫీసర్. ఆయన సాదాసీదా అపార్ట్మెంట్లో ఉండి ఒక 5,000 రూపాయలు ఇంటి అద్దెలో ఉండి ఆయన సొంతంగా జీవనం ఇస్తుంటే ఇలాంటి ఘటనలు చేసి ఒక కలెక్టర్ అవ్వాల్సిన భవిష్యత్తు ఉన్న వ్యక్తిని ఒక అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఒక ప్రభుత్వ అధికారిని ఇలా చంపడం అనేది, దాన్ని ఎలాగ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, మిగతా పబ్లిక్ ఏం చేస్తుంది, పోలీసులు ఎంతవరకు దీని మీద రియాక్ట్ అవుతారో, ఇది ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేసి దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయి వాళ్ళందరినీ బయటికి తీసి ఇమీడియట్గా శిక్షించాలి. దోచిన కుటుంబాన్ని కూడా చిన్నపిల్లలు 2 నడి రోడ్డు మీద వాళ్ళకి ఈరోజు అయిపోతే వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? సాదాసీదా అపార్ట్మెంట్ మీరే చూస్తున్నారు. ఇక్కడ ఎంత సింపుల్గా ఆయన జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఎలాగా దీన్ని మిగతా అధికారులు ఎవరు చేస్తారు? అసలు చదివించుకోవడం కూడా వేస్ట్ కదా. ఇలాగా ఒక రౌడీ మోకలు వచ్చి ఒక అల్లర్లు చేసుకొని ఎవరెవరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకొని ప్రభుత్వం వెంటనే సీఎం గారు కూడా దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. సార్, ఇప్పటికీ ప్రైమరీగా వినిపెడుతున్న కాజ్ కూడా భూ కబ్జాకి సంబంధించి అనేది వస్తుంది. ఏదో అన్యాయంగా మాకు ఇది రాసియండి అది రాసియండి అంటే ఎవరి వల్ల అవుతుందండి అది? ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీ భూమి ఇంకోటి రాసిస్తే మీరు ఊరుకుంటారండి. అలాంటి పరిస్థితులు ఏదో ప్రెజర్ తెచ్చి ఒత్తిడులు తెచ్చి ఎలాగైనా చేయకపోతే నేను చంపేస్తామని బెదిరించి ఇలా చేసి ఇంటికి వచ్చి చంపడం అనేది ఇది ఎంతవరకు రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్నాయి అంటారా? అది మనకి అది తెలీదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అలాంటివి ఎంకరేజ్ చేయరు కాబట్టి ఇదంతా ఏంటంటే సీఎం నోటీస్కి వెళ్తుంది. ఇంకో గంటలోనే ఆయనే డెసిషన్ ఏదో తీసుకొని ఇమీడియట్గా చేస్తారని మాకు నమ్మకం ఉంది. సీఎం పైన ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. అంటే ఒక కుటుంబం నేపథ్యం చూసుకున్నా కూడా ఒక ఉన్నతమైన పోస్టులోకి వెళ్ళటం ఎంతో కష్టపడే పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు అంతా ఉత్తరాంధ్ర నేపథ్యమే సార్ది. టెక్కల్లో అని చెప్పి టెక్కల్ సొంతూరు, వాళ్ళ బ్రదరు టీచరు, వీళ్ళు ఇంకొక చిన్న సర్కిల్ ఇంకొక కజిన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వీళ్ళంతా ఎంప్లాయీస్ ఫ్యామిలీ. అయినా కూడా చాలా ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసుకొని ఈయన ఏంటంటే ఒక 5,000 రూపాయలు ఇంటి అద్దెలో ఉండి సాదాసీదాగా వెళ్ళి ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. అయినా ఈయన ఏంటంటే ఇలా బలవంతంగా అన్యాయంగా ఇంటికి వచ్చి చంపడం అనేది ఎంతవరకు దీన్ని ఏ విధంగా చూస్తారో పోలీసులు ప్రభుత్వం దీన్ని వెంటనే ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకుంటారని మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాం. సీఎం గారు ఎక్కడికి సార్ రమణయ్య గారికి ట్రాన్స్ఫర్ అయింది? విజయనగరం కలెక్టర్ ఆఫీస్ అనుకుంటున్నాం. కరెక్ట్గా ఇంకా తెలియదు. నిన్నే బాధ్యతలు కూడా నిన్నే అక్కడ తీసుకున్నారు.
సార్, ఒక తహసీల్దార్ లాంటి వ్యక్తులకి, అలాంటి అధికారులకి భద్రత లేకపోతే తహసీల్దారు ఒక జిల్లా మండల మెజిస్ట్రేట్కి అధిక సెక్యూరిటీ లేక ఇంటికి వచ్చి చంపేసిన పరిస్థితి ఉంటే రేపు ఇంకెవరు ఉద్యోగాలు చేయడానికి ముందుకు వస్తారు? వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంటారు సార్? వైఫ్ హౌస్ వైఫ్ అమ్మ. ఆమె కూడా చాలా చిన్న వయసు మా అమ్మాయికి ఇంకా నిండా 30 సంవత్సరాలు కూడా నిండలేదు. సరే, ఏం కోరుతున్నారు సార్ మీరు ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారికి ఏం అప్పీల్ చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తెచ్చి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించి కుటుంబాన్ని న్యాయం చేయాల్సిందిగా. ఇప్పుడు పోయిన ప్రాణం ఎలాగా ఎవరు తెచ్చి ఇవ్వలేరు. దాని సీఎం గారి దృష్టికి వెళ్తే ఆయన అన్ని డెసిషన్ తీసుకుంటారని మా నమ్మకం. ఎంత ధైర్యం లేకపోతే, ఎంత బరి తెగింపులు లేకపోతే ఇంటికి వచ్చి సీసీటీవీ ముందు దాడులకు తెగబడ్డారంటే ఇంకా దీన్ని ఏ విధంగా ఊహించాలి? ఒక ప్రశాంతమైన వాతావరణం, ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తారని సీఎం గారు అంటే ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఇది జరగడం అనేది ఎంతవరకు దీన్ని ప్రభుత్వం ఏ విధంగా సీరియస్గా తీసుకుంటుందో వేచి చూస్తే మనకి అర్థమవుతుంది కదా. అది ఏదైనా చాలా బాధాకరమైన సంఘటన. ఒక మండల మెజిస్ట్రేట్ అధికారికి ఒక భద్రత లేని పరిస్థితి ఉందంటే ఇక అధికారులు ఏ రకంగా వాళ్ళ విధులు నిర్వర్తించగలరు, వాళ్ళ జెన్యూనిటీ ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు అనేది కూడా బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే మధురవాడ STBL వెనుకతలో ఉన్నటువంటి చరణ్ కోస్టల్ అపార్ట్మెంట్లో ఈ ఫ్యామిలీ ఉంటుంది. గత 4 సంవత్సరాల పైనే ఉంటున్నారంట. సో ఇక్కడ రెంట్లో ఉంటున్నారు అంటే ఎంత ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎంత సాధారణమైన వ్యక్తిగా ఆయన జీవనం కొనసాగిస్తున్నారు అంటే ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కడైనా భూ కబ్జాలు లాంటివి జరిగినప్పుడు కూడా ఆయన చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకమైన ఒత్తిళ్లకు కొంతమంది దొండగులు బరితెగించి ఆయన ప్రాణాన్ని తీసేశారు. ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి కూడా అంటే రమణయ్య గారు వాళ్ళ భార్య కూడా చాలా చిన్న వయసు, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఆ కుటుంబానికి భరోసా ఏంటి? ఆ ఒక్క కుటుంబానికే కాదు, ఇలా సిన్సియర్గా పనిచేసే అధికారులకు భద్రత ఏది అనేది కూడా కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సంఘటన దృశ్యాల్ని తీసుకువెళ్ళబోతున్నాం, పరిస్థితిని తెలియపరచబోతున్నాం. ఖచ్చితంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ఇంకెక్కడ కూడా రిపీట్ కాకూడదు. మరొక నేపథ్యంలో విశాఖ క్యాపిటల్ సిటీ అంటున్నారు, రాజధాని అంటున్నారు. మరి ఇలాంటి అధికారులకే భద్రత లేకపోతే ఇక విశాఖ లాంటి ప్రశాంతమైన నగరంలో ఇలాంటి దాడులకు నెలవుగా మారుతుంటే ఇంకా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.